conference. I was called to preach in a conference about Holy Spirit, so I was there. మరి ఒక మెథడిస్ట్ చర్చ్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వారు నన్ను అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచారు. అయితే మళ్ళీ ఈసారి అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు the meeting was over. It was very good, and the conference went well. And after the conference, we had a lunch, and then when I was coming out and to my car, I was coming out the car, and then a lady came running to me. ఆ మీటింగ్ అయిన తర్వాత మరి మేమందరం కలుసుకున్నాం, ప్రార్థన చేసుకొని అంత ముగించేసుకొని భోజనం చేసి వెళ్ళడానికి అన్నట్టుగా నేను కార్ దగ్గరికి వస్తుంటే ఒక సహోదరి పరిగెత్తుకొని సంతోషంగా నా వద్దకు వచ్చింది. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగుతారా, మీకు వందనాలండి అని చెప్పింది ఆమె. ఆమె అన్నది నన్ను గుర్తుపట్టారండి పాస్టర్ గారు అని అడిగింది. ఎక్కడో చూసినట్టుగా ఉందండి, కానీ అంతగా నాకు జ్ఞాపకం రావట్లేదండి, నేను గుర్తుపట్టలేకపోయాను, క్షమించండి అన్నాను. ఆమె అన్నది నేను బాబు గారి భార్యనండి అన్నది. హల్లెలూయా. అరే బాబు గారు ఎలా ఉన్నారండి అని నేను అన్నాను. ఆయన లేరండి, ఆయన చనిపోయారు అని చెప్పి. ఆయన ఎప్పుడు చనిపోయాడు అన్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అంటే నేను అతనికి ప్రార్థన చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని అడిగాను. గుండె నొప్పితో బాధపడి చనిపోయాడని చెప్పి. హల్లెలూయా. అంటే క్యాన్సర్ బాగా అయిపోయింది అనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ. అంటే ఒక సందర్భంలో మనం ఎలా ఉంటామంటే ఇక ఆశను వదిలేసుకుంటాం, ఇక వల్ల కాదని మనం వదిలేస్తాం. ఇక we see our abilities, we see our flesh, we see our strengths, and we give up. మన సామర్థ్యాన్ని, మన శక్తిని, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అంచనా వేసుకొని వాటిని బట్టి మనం ఆశలు వదులుకోవడానికి ప్రయత్నం చేస్తాం. God came from heaven and said, hey Abraham, look, God, I'm going to bless you now, okay? I'm going to give you Isaac. Listen. Then he thought, 99, my wife's womb is dry. దేవుడు no possibility in any way or any way, there is no possibility to bear a child. Now, no God, just bless whatever I have. Now I don't have the potential to go for this. దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి అబ్రహామును దర్శించి దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు ఆలస్యం అయిపోయిందయ్యా, నాకు 99 సంవత్సరాల వయసు వచ్చింది, నా భార్య గర్భం ఉడిగిపోయింది, ఇప్పుడు అసాధ్యమైనటువంటి కార్యము ఇక జరుగుతుందనే నమ్మకం నాకు లేదు, ఇక నాకు వద్దు, నాకు ఏదైతే ఉందో ఆ ఇష్మాయిల్ని ఆశీర్వదిస్తే చాలు అన్నట్టుగా అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు. God will not bless what you have. దేవుడు నీవు కలిగి ఉన్న దానితో నిన్ను ఆశీర్వదించాడు. God, every day God plans anew for you and me. ప్రతి దినము దేవుడు ఏదో ఒక కొత్త దాన్ని నీ కొరకు ఆయన ఉద్దేశించి పెట్టాడు. You may give up, you may give up, you are done, but not God. నీవు వదులుకోవచ్చు, నువ్వు ఆశలు వదులుకోవచ్చు, ఇక జరగదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు అలాగ అనుకోడండి. Philippians 1:6 says, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6లో బైబిల్ అంటుంది, being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. ఈ సక్రియను మీలో ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్మాలి మనం అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. You are over, you are done. అంటే మీరు వదిలేస్తారు, ఆశ వదులుకుంటారు, ఇక జరగదు, ఇది అయిపోయింది ఇంతే అన్నట్టుగా. అయితే దేవుడు, you may think I won't get married, నువ్వు అనుకోవచ్చు నాకు వివాహం జరగదు కానీ, but God said be fruitful. దేవుడు అన్నాడు మీరు ఫలించండి అన్నాడు. You may like to stay and say we pray, but you just continue with the same rented apartment, but God wants to bless you with a new house. మీరు అద్దె ఇంట్లో ఉండి అలసిపోయి ప్రార్థించి ఇక కొత్త సొంత ఇల్లు అన్నట్టుగా మాకు ఉండదులే, ఇక ఇదే అద్దె ఇంట్లోనే ఉండిపోతాం అన్నట్టుగా మీరు ఆశలు వదులుకోవచ్చు, కానీ
దేవుడు మీకు ఒక కొత్త గృహాన్ని ఇవ్వడానికి You ఇష్టపడుతున్నాడు. may be compromised with your faith and with your spiritual life and walk with God, but God is not compromised for which He is being called. నీ విశ్వాసం విషయంలో, నీ పిలుపు విషయంలో, లేదా నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో నీవు నీ పరిస్థితులను అంచనా వేసి నువ్వు రాజీ పడిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ పరిస్థితులతో రాజీ పడడు. You may say that, okay, it's done. I will visit this doctor every month and I will be in this medication because that's fine. This is fine. I'm going through. But God said, I am the Lord that healeth thee, and by His stripes we are healed. నీవు అనుకోవచ్చు, ఒకవేళ నా పరిస్థితి ఇంతే, ఇక ఇది ఇలాగే కొనసాగుతుంది, ప్రతి మాసం ప్రతి నెల నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన ఇచ్చే మందులు వాడతాను క్రమం తప్పకుండా, ఇక ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తాను, పర్వాలేదు ఇలాగే ఉంటానులే అని నువ్వు రాజీ పడవచ్చు. కానీ దేవుని వాక్యం అలాగ అనట్లేదండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ఆయనే నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. When the 11 brothers of Joseph hit him, మరి 11 మంది సహోదరులు అన్నలు ఆ యోసేపును కొట్టినప్పుడు God didn't came to rescue. దేవుడు అక్కడ ఆ ఆశలు వదులుకొని విడిచిపెట్టలేదండి. No, God didn't came to rescue Joseph. దేవుడు యోసేపును తప్పించడానికి అన్నట్టుగా రాలేదండి. When he was beaten and thrown into the pit, God didn't came to rescue. అతడు కొట్టబడి ఆ గోతిలో పడద్రోయబడ్డప్పుడు దేవుడు ఆయనను కాపాడడానికి రాలేదు. When he was sold to the Ishmaelites, God never came to rescue. ఇష్మాయేలులకు అమ్మి వేసినప్పుడు దేవుడు ఆయనను కాపాడడానికి రాలేదు. When Potiphar's wife was accusing him for an act of adultery, God didn't came to rescue. వ్యభిచారం విషయంలో ఆయన పట్టబడినప్పుడు తప్పుడు నింద మోపబడి అతడు పట్టబడ్డప్పుడు దేవుడు ఆయనను కాపాడడానికి, యోసేపును కాపాడడానికి దేవుడు రాలేదండి. ఆ చెరసాలలో వేసి ఆ ఊచలు లెక్క పెడుతున్నటువంటి సమయంలో అతడు అక్కడ బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కాపాడడానికి దేవుడు రాలేదు. అయితే నేనంటున్నాను, ఒక్కరోజు దేవుడు యోసేపును కాపాడటానికి దిగి వచ్చాడు. ఒక రోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. ఆ రాజుకు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ చెరసాల ఆ ఊచల వెనుక ఉన్నటువంటి దాగిన ఆ వ్యక్తి ఒక్కడే తప్ప ఇక ఆయనను రక్షించగలిగిన వారు ఎవరు లేరని తెలుసుకొని రాజు from the prison, and he was the only one who interpreted the dream, and he was then next Pharaoh made him the governor of Egypt. ఇప్పుడు ఆ చెరసాల లోపల నుండి యోసేపును బయటికి తీసుకొని వచ్చాడు. అతడు ఒక్కడు మాత్రమే ఆ రాజుకు వచ్చిన కళ భావము చెప్పగలిగాడు. ఇప్పుడు రాజు తర్వాత రెండవ రాజుగా అతడు ప్రతిష్ఠించబడ్డాడు. Genesis 45:5, Joseph gave this statement at the end. He says, "Now therefore be not grieved, nor angry with yourself, that he sold me with a war. God did stand me before you to preserve life." Whatever God did is God did for my good. ఆదికాండం చివరిలో చూసినట్లయితే అక్కడ యోసేపు అంటున్నాడు, మీరు నన్ను పట్టి బంధించి అమ్మి వేశారని, నన్ను బాధ పెట్టారని మీరు బాధపడకండి, దేవుడే ఈ యొక్క మేలును నా కొరకు దాచిపెట్టాడు. ఈ రోజు జరుగుతున్నట్టుగా ఈ మేలు కొరకే దేవుడు దాన్ని ఉద్దేశించాడని యోసేపు అంటున్నాడు. ఆ తల్లిదండ్రులైన వారు ఆ కుమారుని మర్చిపోయారు. మరి ఆ యొక్క 11 మంది సహోదరులు అన్నదమ్ములు మర్చిపోయారు. ఆ యొక్క యోసేపు ఉన్నటువంటి దేశానికి సంబంధించిన వారు, తన స్వదేశీయులు ఎవరు కూడా యోసేపుకు సంబంధించిన చరిత్ర లేదన్నట్టుగా ఇక వారంతా మర్చిపోయారు. ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. అయితే దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీకున్న అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నీ సమస్యలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఆశలు వదులుకొని ఇక జరగదన్నట్టుగా వదిలిపెట్టేశావేమో, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు అంటుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ మార్గంలో నా మార్గంలో వంటివి కాదు అని ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. భూమికి పైన ఆకాశంలో ఎంత ఎత్తుగా ఉన్నవో నా తలంపులు మీ తలంపుల కంటే, నా మార్గంలో మీ మార్గంల కంటే అంత ఉన్నతమైనవిగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. God doesn't care what
సమాజంలో జరుగుతున్న కార్యాలను దేవుడు చూడడండి. One thing God cares. దేవుడు చూసేది ఒకటే, God cares about you. దేవుడు నీ విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు. God cares about me. దేవుడు నా విషయమై ఆలోచన కలిగి ఉన్నాడు. God loves us more than anything. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. If you keep heaven in one place, ఒక స్థలంలో నువ్వు పరలోకాన్ని పెట్టినట్లయితే, next to heaven, if you keep all the treasures of the world, పరలోకం పక్కన ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి సంపదలన్నీ ఒకవైపు పెట్టినట్లయితే, next to that you keep all the glory and all the exalting of everything in one place, దాని పక్కన ఉన్నటువంటి గొప్పలు ఘనతలన్నీ ఒక దగ్గర పెట్టినట్లయితే, and beside this thing if you were placed, ఈ మూడిటి పక్కన నువ్వు అక్కడ నిలబడ్డావనుకో, whom will God choose? దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? God will choose you. దేవుడు నిన్నే చూస్తాడు, నిన్నే ఎన్నుకుంటాడు, నిన్నే కోరుకుంటాడు. God will reject the heaven. దేవుడు పరలోకాన్ని పక్కన పెట్టేస్తాడు. If he rejected the heaven once, then he can reject the heaven any time. ఒక్కసారి ఆయన పరలోకాన్ని ఆయన పక్కకు పెడితే ఆయన ఎన్నోసార్లు పక్కన పెట్టగలడు పరలోకాన్ని. He can reject all the riches of the world. ఈ లోక సమస్తమైనటువంటి లోకంలో ఉన్న సకల సంపదలను ఆయన పక్కన పెట్టగలడు. He will reject the honor because nobody honored when Jesus was there. మరి గొప్ప ఘనతలు ఎన్ని ఉన్నా వాటన్నిటిని కూడా ఆయన తిరస్కరిస్తాడు. ఎందుకంటే యేసయ్య ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరైనా గణపరచలేదు. He can't reject you and me. ఆయన నిన్ను నన్ను తిరస్కరించాడు, తృణీకరించాడు. He can't do that. ఆయన అలా చేయడండి. Is God speaking to you this morning? ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? He can't reject you. Listen to me. This is not me. This is the Spirit of God talking to me. ఆయన నిన్ను I will not reject you. Never. ఆయన నిన్ను తిరస్కరించడండి. ఈ మాట మాట్లాడుతుంది నేను కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను ఎన్నడూ తిరస్కరించను, తృణీకరించను. You may be satisfied with Ishmael. నీవు ఇష్మాయేలును కలిగి తృప్తి చెంది ఉండవచ్చు. Your unemployment may be Ishmael. నువ్వు ఇక ఇష్మాయేలు చాలా అన్నట్టుగా ఆశలు వదులుకోవచ్చు. Your body and debts may be Ishmael. నీ యొక్క అప్పులు నీకు ఇష్మాయిల్గా ఉండవచ్చు. Your failures may be Ishmael. నీ ఓటములు నీకు ఇష్మాయిల్గా ఉండవచ్చు. Your hurts may be Ishmael. నీ లోపల ఉన్న గాయాలే నీకు ఒక ఇష్మాయిల్ అనుభవంగా Your ఉండవచ్చు. lack of self-will and control may be Ishmael. నీకు నిన్ను నువ్వు నియంత్రించుకోలేని స్థితిని ఒక ఇష్మాయిల్గా నువ్వు కలిగి ఉండవచ్చు. Your sins may be Ishmael. నీ పాపములే నీకు ఇష్మాయిల్గా ఉండవచ్చు. You said, I cannot. I'm happy, Lord. I know that. అంటే ఇక Bless Ishmael, whatever I have blessed. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కలిగి ఉన్నానో, ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నానో, ఇక అదే చాలు, దానితోనే నన్ను ఆశీర్వదించు ప్రభా, ఇక నాకేమీ వద్దు అన్నట్టుగా నువ్వు అంటుండొచ్చు. But God has come today to tell you that He wants to be your Isaac. అయితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడి నిన్ను దర్శించడానికి వచ్చాడు. నీతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఇస్సాకును నీకు ఇవ్వడానికి వస్తున్నానని. I want to give you Isaac. నేను నీకు ఇస్సాకును ఇవ్వాలని ఆశిస్తున్నాను. What is Isaac? ఈ ఇస్సాకు ఏంటి? Healing, స్వస్థత, deliverance, విడుదల, provision, నీకు సమస్తం అనుగ్రహించడానికి, blessings, ఆశీర్వాదాలు, new door, కొత్త ద్వారాలు తెరవబడుట, new job, కొత్త ఉద్యోగము, marriage, వివాహము, restoration in marriage. వివాహంలో సమకూర్పు. This is Isaac. ఇదే ఇస్సాకు. This is Isaac. ఇస్సాకు అంటే ఇదే అండి నీ జీవితం. God wants to give you this. దేవుడు దీన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. The Mark 9:23 says, మార్కు 9:23 చెప్తుంది, everything is possible for one who believes. నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే. How can I receive Isaac this morning in my life, God? ఈ దినాన నా జీవితంలో ఈ ఇస్సాకును నేను ఎలా పొందుకోగలను ప్రభువా అని నువ్వు అడుగుతున్నావేమో. Simply believe in Jesus Christ. కేవలం నువ్వు చేయాల్సింది యేసునందు విశ్వాసం ఉంచాలి. Simply believe Jesus. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే చాలు. 1 John 5:4 says, మొదటి యోహాను 5:4 చెప్తుంది, for whosoever is born of God overcometh the world. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించును. And this is the victory that overcometh the world, even our faith. లోకమును జయించిన మన విజయం మన విశ్వాసమే అంటున్నాడు. You may be 99 or less than 99 or more than 99. 99 వయసు కావచ్చు నీది, దానికంటే తక్కువ కావచ్చు, దానికంటే ఎక్కువ కూడా కావచ్చు. God doesn't care. దేవుడు అవేం పట్టించుకోడు.
He is ready to bless you with Isaac. నిన్ను ఇస్సాకును ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 12 years of blood issue lady, she walked up. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ నడిచి వచ్చింది. She went near to Jesus and she was healed. ఆమె యేసు వద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే స్వస్థత పొందింది. The 4 people in the book of Mark who was carrying this paralytic, they never gave up. They went on the housetop, peeled up the tiles and let the paralytic man come near Jesus Christ. మార్కు స్వార్తలో చూసినట్లయితే ఒక పక్షవాయు గల రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ నలుగురు మంచం మీద మోసుకొని వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యేసు దగ్గరికి రావడానికి పరిస్థితి లేనప్పుడు వారు విడిచిపెట్టకుండా ఆ ఇంటి పై కప్పును తీసి యేసయ్య ముందుకు ఆ వ్యక్తిని దించారు. You may think there are so many people over here. అక్కడ చాలా మంది ఉన్నారు అన్నట్టుగా నువ్వు అనుకోవచ్చు. You may think here there are so many people. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. I can see you that there are so many people. You can see that there are so many people. నువ్వు చూడగలుగుతున్నావు, నేను అనేకులు ఇక్కడ ఉన్నారని. But God is only seeing you directly. అయితే దేవుడు నిన్ను మాత్రమే చూస్తున్నాడు, నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉన్నావు అన్నట్టుగా. God is seeing you. When God is seeing you, He is only seeing you, the individual over here. He is not seeing this crowd. దేవుడు నిన్ను చూస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న జన సమూహం అందరినీ కాదు, కేవలం నిన్ను వ్యక్తిగతంగా నిన్ను మాత్రమే చూస్తున్నాడు ఆయన. He is seeing you. ఆయన నిన్ను చూస్తున్నాడు. I am born in a very Hindu Orthodox family. నేను చాలా నిష్ఠ కలిగిన హైందవ కుటుంబంలో జన్మించాను. My parents are very Orthodox Hindus. నా తల్లిదండ్రులైన వారు చాలా నిష్ఠ కలిగిన హైందవులు. If Christian, then they will kill. మరి ఎక్కడైనా క్రైస్తవులు కనిపిస్తే వాళ్ళని చంపేయాలన్నంతగా ఉండేవారు. There are almost 200 temples that my father used to sew the clothes to my mother and give to those idols. నా తల్లిదండ్రులైన వారు 200 దేవాలయాలకు అక్కడ పనిచేస్తున్న వారికి వస్త్రాలను కుట్టించేవారు. I was very orthodox. My father is a junior engineer and he used to build idols with his own hands and worship. And the idols used to talk. మరి మా తండ్రి గారు ఇంజనీర్గా ఉండేవాడు. ఆయన స్వతహాగా తన సొంతగా కొన్ని ప్రతిమలు తయారు చేసేవాడు. అవి మాట్లాడుతూ కూడా ఉండేవి. మా నాన్నగారు, నేను మీకు చెప్తున్నానండి, ఆ ప్రతిమలు, ఆ బొమ్మలు మా నాన్నతో మాట్లాడేవి. I came from that Orthodox family. అలాంటి నిష్ఠ కలిగిన కుటుంబంలో నుంచి నేను వచ్చాను. At a very early age, when I was appearing for engineering exam, I ran away to become a ISKCON in Hare Rama, Hare Krishna. I ran away to become ISKCON. I had no other passion. I didn't have girlfriends. I didn't used to go out. I didn't have friends. Only one thing, I was always used to go to a temple, sit there from morning to evening and sing kirtans and read kirtans and used to read the granthas. My friends were the pandits and the monks of ISKCON and all of those things. మరి నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే నాకు ఎంత భక్తి ఉండేదంటే ఇంజనీరింగ్ చదవటం మానేసి మరి ఇస్కాన్లో చేరిపోయాను. అంటే హరే రామ హరే కృష్ణ ఆ బృందంలో చేరిపోయి మరి నాకు గర్ల్ ఫ్రెండ్స్ కానీ లోక సంబంధమైనటువంటి ఏవి ఆశలు ఉండేవి కాదు. కేవలం భక్తి పరంగా ఉదయకాలం వెళ్ళి సాయంకాలం వరకు ఆ మందిరంలో కూర్చొని ఆ దేవాలయంలో కూర్చొని అలా ధ్యానిస్తూ భక్తిగా ఉండేవాడిని. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పండితులు అక్కడ వాళ్ళు మాత్రమే నాకు స్నేహితులుగా ఉండేవారు. అంత నిష్ఠగా నేను భక్తి పరుడుగా ఉండేవాడిని. My only desire was I want to see and talk to God. I don't care who He is. మరి నాకున్న ఒకే ఒక వాంఛ ఏంటంటే నేను దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి చూడాలి. అదొక్కటే నాకు. ఆయన ఎవరైనా పర్వాలేదు, నేను దేవుణ్ణి కలుసుకోవాలి. Then I was psychically people declared that I was mad, and then I went to the heavy psychic treatments and heavy medical treatments in my life. మరి నేను మానసికంగా ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయానంటే అందరూ నన్ను చూసి పిచ్చివాడు అనుకున్నారు. అంటే మానసిక రోగంతో ఉన్నాడని మానసిక నిపుణుల దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళి వారు ఎంతో వైద్యం చేయించడానికి ప్రయత్నించేవారు. Then I came to Vizag to my aunt's place. ఆ తర్వాత మా ఆంటీ గారు ఉండే స్థలానికి విశాఖపట్నం వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. I joined the colleges over there and I started studying over there, but I had no friends. And I used to go to Ramakrishna Math, and every day I used to read all the books in Ramakrishna Math and all those Vedic scriptures.
మరి అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ మఠము అలాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న పుస్తకాలు మాత్రమే చదివేవాడిని, వాటితోనే సమయం గడిపేవాడిని, కానీ నేను ఎక్కువ సమయం చదివేవాడిని కాదు. Finally, I have two passions. One is playing flute, and second is doing the mantras and all of reading those Vedic scriptures. The two passion I had. మరి ఫ్లూట్ వాయించడము, ఆ మంత్రాలు వల్లించడము, ఇది మాత్రమే నా దినచర్యగా ఉండేది. ఇంకా వేరే ఏమి చేసేవాడిని కాదు. God never talked to me. దేవుడు నాతో ఎప్పుడేం మాట్లాడలేదండి. The Hindu gods never talked to me. హైందవ దేవుళ్ళు ఎప్పుడు నాతో రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు. Then అప్పుడు I decided to suicide. నేను ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. Because what is the use that God is not talking to me, whom I am worshiping? అరే నేను ఆరాధిస్తున్న, నేను పూజిస్తున్న దేవుడు నాతో మాట్లాడకపోతే నాకేం ఉపయోగం ఏంటి, నాకు ఫలితం ఏంటి? But I couldn't able to suicide. నేను ఇక తీర్మానించుకున్నాను ఆత్మహత్య చేసుకోవాలని. One day I was in my room. ఒకరోజు నేను నా గదిలో ఉన్నాను. And I said, who are the true God? I don't have time. నాకు టైం. Today, if the true God never comes to me and talks to me, I will die. నేను అనుకున్నాను ఇక నాకు సమయం లేదు, ఇక నాకు ఇక చాలు, ఇక ఇంతే, ఈ రోజు చివరి రోజు. ఒకవేళ ఈ రోజు కనుక నిజమైన దేవుడు అనేవారు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడడానికి నా దగ్గరికి రాకపోతే ఇక నేను వెళ్ళిపోతాను, చనిపోతాను అనుకున్నాను. Nobody came. ఎవరు రాలేదండి. I waited for 15-20 minutes. 15-20 నిమిషాలు, అరగంట కనిపెట్టాను అలాగా. Then I went to sleep. ఇక నిద్రలోకి వెళ్ళిపోయాను. Then I heard a voice calling my name. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నాకు నా పేరు పిలుస్తున్నావు. I woke up. నేను లేచాను. And I asked, who are you? నువ్వెవరు నాతో మాట్లాడుతుంది అని అడిగాను. I asked, are you Rama? Are you Krishna? Are you Allah? Are you Mahatma Gandhi? Are you Nehru? నువ్వు రామావా, కృష్ణవా, మహాత్మా గాంధీవా, నెహ్రూవా, అల్లావా అని అన్నట్టుగా పేర్లు అడుగుతున్నాను నేను. The voice said, I'm none of this, I am Jesus. అయితే ఆ స్వరం ఏమంటుందంటే, వారెవరు కాదు, నేను యేసును అన్నాడు. I said, wait. నేను అన్నాను, ఆగాగు, I didn't call you. నేను పిలవలేదే. Because Jesus is not in my list of gods. ఎందుకంటే దేవుళ్ళు అన్న ఆ లిస్ట్ లో యేసు పేరు లేదు నా దగ్గర. I hated Jesus and I hated Bible. అంటే యేసు అన్న, బైబిల్ అన్న నాకు ద్వేషం అన్నమాట. One day a Bible accidentally came to our house and we burnt that Bible. ఒకరోజు అనుకోకుండా మా ఇంట్లోకి బైబిల్ వస్తే దాన్ని కాల్ చేసామండి. So and then we went and when we took shower and and we asked, went to the Hindu temple and asked forgiveness because Bible came to our house. మరి మేము హైందవ దేవాలయానికి వెళ్ళినప్పుడు మేము ఆ విగ్రహాలకు పూజిస్తున్నప్పుడు మేము క్షమాపణ అడిగాం. మా ఇంట్లోకి బైబిల్ వచ్చినందుకు మమ్మల్ని క్షమించమన్నట్టుగా ఆ విగ్రహాలతో మాట్లాడి అడిగాం క్షమాపణ. Then the voice, Jesus Christ said. అప్పుడు ఆ స్వరము, యేసు క్రీస్తు అనే స్వరం నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, You called me. నీవు నన్ను పిలిచావు. I said, when? నేను అన్నాను, ఎప్పుడు పిలిచాను నిన్ను? You said, నువ్వు అన్నావు, is the true living God, come and speak to me. నిజమైన సజీవుడైన దేవుడు ఎవరో వచ్చి నాతో మాట్లాడమని అడిగావే, నేనే సజీవుడైనటువంటి నిజమైన దేవుడేమని దేవుడు మాట్లాడాడు. I said, I don't believe. నేను అన్నాను, నేను నమ్మను అన్నాను. I said, what should I do to make you believe? నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు యేసయ్య. My mother is suffering from cardiac leg is damaged and she used to bleed and doctor said that she is going to die anytime. మా తల్లిగారు మరి కార్డియాటిక్ సమస్యతో బాధపడుతున్నారు, రక్తం కారుతుంది, మరి ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పారు అని నేను అన్నాను ఆయనతో. And that night God touched my mother's heart and my mother's heart became new and God healed my mother's heart. ఆ రాత్రి మా తల్లిగారిని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆమెకు కొత్త గుండె వచ్చినట్టుగా ఆమెకు పూర్తిగా నయమైపోయింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఆ రాత్రి. Jesus said, do you believe me now? ఇప్పుడు నువ్వు నమ్ముతావా అని అడిగాడు యేసయ్య. నేను అన్నాను, నేను నమ్మను అన్నాను. Because my mother used medication for 25 years and that is the result of the medicine. ఎందుకంటే నేను అన్నాను, 25 సంవత్సరాలుగా మా అమ్మగారు మందులు వాడుతున్నారు, ఆ మందుల ద్వారానే బాగైందేమో అని నేను అనుకుంటున్నాను అన్నాను. Then Jesus said, what should I do to make you believe that I am your savior? అప్పుడు యేసయ్య మళ్ళీ అన్నాడు, నేనే నీ రక్షకుడనని రుజువు చేయాలంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు. I had a big boils under my feet that from the time I was born and no doctor in India could able to heal. I went to Bombay, Delhi, every place in India. మరి నా పాదాలకు అరికాళ్ళకు మరి గడ్డలు ఉండేవి. అవి ఎప్పుడు ఏ డాక్టర్లు కానీ ఇండియా దేశం అంతా తిరిగినా కూడా ఎవరు బాగు చేయలేకపోయారు. I was the only one exceptional student in an English medium school who was given a special permission for not to wear a shoe. మరి షూస్ వేసుకోకుండా ఉండడానికి అన్నట్టుగా పర్మిషన్ దొరికింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నాకు ఒక్కడికే అండి, ఎవరికి లేదు. Because I can't wear shoe.
ఎందుకంటే నేను షూస్ వేసుకోలేను. And all of my life I walked like this, folded my legs and I walked like this, folded my legs and walked. మరి నా కాళ్ళు ఇలాగా వంచి అలా నడిచేవాడు అనమాట. ఆ పాదాలు true living God, I don't want to see this in the morning. నేనన్నాను, నువ్వు కనుక నిజమైన దేవుడు అయితే రేపు తెల్లారేసరికి నేను ఇలా నడవకూడదు, ఇలా ఉండకూడదు నా పరిస్థితి. ఉదయకాలం నేను లేచినప్పుడు మరి ఆ గడ్డలు మాయమైపోయాయి. And then God said, do you believe that I am your God? అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నమ్ముతున్నావు ఎప్పుడైనా నువ్వు నేను నీ దేవుడనని? I said no. నేను నమ్మను అన్నాను. He said, what do you want me to do that to believe that I am your savior? నేనే నీ రక్షకుడనని రుజువు చేయాలంటే మళ్ళీ ఇంకేం చేయాలన్నట్టుగా. My daddy is a very innocent man, and because of his innocence he was never given a promotion. మా తండ్రి చాలా అమాయకమైన వ్యక్తి. ఆయన అమాయకత్వాన్ని బట్టి ఆయనకు ప్రమోషన్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా. నీవే కనుక నిజమైన దేవుడు అయితే మా నాన్నగారికి ప్రమోషన్ రావాలి అన్నాడు. అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ స్థానం ఆయన చేరుకోగలిగే స్థానం అది అసాధ్యం అన్నమాట. అయితే ఒక వారం తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచాడు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా బాబు అన్నాడు. నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. ఇక నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసాను. ఇక లోకంలో ఉన్నవారు అందరికంటే నేను అంత కఠినాత్ముని అనమాట, అంత చెడ్డవాడిని. అయితే యేసయ్య నన్ను ప్రేమించి అలా రక్షించాడు. హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభువుకు అర్పించాను. 4 సంవత్సరాల పాటు నేను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నన్ను హింసించారండి. My family kicked me out of my house. I used to sleep at the seashores. Morning I used to stay in one friend's house. Evening I used to stay in one friend's house. For 4 years I ate one banana and I wore one shirt and one t-shirt and one slipper that had pins. And I used to go to the college with that for 4 years and I completed my graduation. 4 సంవత్సరాలు నా కుటుంబం నన్ను వెలివేశారు, ఇంట్లో నుంచి పంపించేశారు. నేను ఒక రోజు ఒక పొద్దున ఒక స్నేహితుని ఇంట్లో ఉండేవాడిని, సాయంకాలం ఒక స్నేహితుని ఇంట్లో ఉండేవాడిని. ఒక రోజుకు ఒక అరటి పండు తిని రోజుకు ఒకే షర్ట్ వేసుకొని 4 సంవత్సరాలు నేను కాలేజీ చేసి పూర్తి చేశాను, చదువుకున్నాను. 90 rupees for a 3 months bus pass. 3 నెలల బస్ పాస్ కి 90 రూపాయలు కట్టడానికి కూడా నా దగ్గర ఉండేవి కాదు. 5 to 7 kilometers and every Sunday 12 kilometers to church. ప్రతిరోజు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకునేవాడిని. ఆదివారము 12 కిలోమీటర్లు నడిచి చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. God raised men, high influential music directors from Hyderabad and from Vizag. And they came to meet me when I was playing flute. They used to call me and say, there is something when you're playing. You're not so good artist, but there is something when you're playing. Come and join us. Play and I started playing in All India Radio Vishakhapatnam. And I started playing in movies. I started playing and working with all of these famous music directors during the era of 2008-9 time. హైదరాబాద్లో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ నా దగ్గరికి వచ్చి నేను ఆ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు, అంటే నువ్వేదో స్పెషల్గా ఉన్నావని కాదు కానీ నువ్వు వాయిస్తున్నప్పుడు ఏదో ప్రత్యేకత ఉంది అండి అని నన్ను వారు అనేకులు ఆహ్వానించారు. అలాగే నేను ఎన్నో సినిమా ఫీల్డ్లో కానీ మరి పెద్ద పెద్ద వైజాగ్లో ఆల్ ఇండియా రేడియోలో వాయించాను. ఇంకా అనేక అలాగ వాడబడ్డాను దాంట్లో. Many years back, nearly 13 years back, to start my music career as a flutist in this city with some of the music directors like R.P. Patnaik and some of the music directors about that time. మరి ఆ కాలంలో మరి 13 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆర్పి పట్నాయక్ అట్లాంటి గొప్ప గొప్ప మ్యూజిక్ ఆర్టిస్టులతో కలిసి మరి నేను ఫ్లూట్ try go to the studios and try, because I was really a good artist. I was traveling, I was playing, and I want to try the music industry in Hyderabad. మరి నేను మ్యూజిక్ ఆర్టిస్ట్గా ఉన్నాను కనుక మరి దాన్ని ఇంకా నేను ప్రయత్నించి ఇంకా మెరుగుపడాలని ఆయా రంగాల్లోకి వెళ్ళి అది ప్రయత్నించాను నేను. And that one day when I was sitting in the Hyderabad, when I was in Hyderabad in my friend's house, God came to me and said, I have not chosen you
for this. I want you to be my servant. మరి హైదరాబాద్లో ఒకరోజు అలా కొనసాగుతున్నప్పుడు ఒక స్నేహితుని ఇంట్లో ఉన్నాను. ఒకరోజు దేవుడు నా వద్దకు వచ్చి, నేను నా సేవకుడిగా నేను నిలుపుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఇలాగ నువ్వు అక్కడిక్కడ ఏదో చేయడానికి కాదన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. మరి దేవుడితో నేనేమన్నానంటే, దేవా ఇంకెవరినైనా చూసుకో, నాకు అంత ఆసక్తి లేదు అన్నాను. నీ సేవాసక్తి నాకు లేదన్నాను. I practiced so many years, and this is my pinnacle place where I have been called by music directors. I have signed for All India Radio Hyderabad. I have signed for some movies to play. I have even taken the advance. Are you kidding? Are you kidding, God? I can't do. I want to be a very good flutist, and I want to be a music director, and you know, so and so. నేను అన్నాను, ఏంటి దేవా హాస్యం చేస్తున్నావు, నవ్విస్తున్నావా ఏంటి? నేను ఎన్నో సినిమాల్లో చేయడానికి అన్నట్టుగా అడ్వాన్స్ తీసుకున్నాను. ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చి నా దగ్గర సంప్రదించారు. ఇంకా నేను ఉన్నతమైన స్థాయికి, ఉచ్చ స్థాయికి వెళ్ళి ఉన్నత స్థితిలో చేరుకోవాలని, నేను ఒక పెద్ద మ్యూజిక్ ఆర్టిస్ట్ అవ్వాలని, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆశపడుతుంటే, నువ్వు ఇప్పుడు ఉన్న పాటలో వచ్చి ఇలా మాట్లాడుతున్నావు ఏంటని దేవునితో నేను అడిగాను. దేవుడు వాక్యం ద్వారా, కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా, సందేశాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు నాతో. నా బైబిల్ను బెడ్ కింద పెట్టేశాను. దేవుని స్వరం వినదలుచుకోలేదు అన్నట్టుగా గట్టిగా ఆ దిండుతో చెవులు మూసుకొని పండుకోవడానికి ప్రయత్నించేవాడు. చెన్నైలో ఉన్నటువంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో నేను కార్యక్రమాన్ని చేస్తున్నాను. చెన్నై నుండి ఆయన వచ్చి నా దగ్గర సంతకం తీసుకున్నాడు. ఆయన తమిళ ఆల్బంలో నేను ఫ్లూట్ వాయించాలని. And that was every musician has a desire to play with him. It was the utmost, and I was signed. I was given the advance check, which was sent as a money order to the place where I was living, and I went to the studio. మరి అక్కడ వాడబడాలని, అక్కడ వారు వాయించాలని అనేకులు కలలు కంటూ ఉంటారు. అలాంటిది వారే నా దగ్గరికి వచ్చి అడ్వాన్స్ చెక్ ఇచ్చి మరి నన్ను వారు పిలిచారు. నేను వెళ్ళాను అక్కడికి స్టూడియో. I have 7 flute kids from all over the world, from Brazil, from Latin America, from India, all type of bursaries. I have nearly 1,500 flutes. 1,500 రకాల పిల్లల గ్రౌల ఫ్లూట్స్ నా దగ్గర ఉన్నాయి. అనేక దేశాల నుండి, ఆయా దేశాల నుండి ప్రముఖమైనటువంటి ఫ్లూట్స్ అన్ని నేను తీసుకున్నాను. నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. I was one of the artists used to play pan flutes, recorders, key flutes, bansuris, Carnatic classical, Hindustani. I learned Carnatic classical, Hindustani classical. I learned Persian keyboard from one of the Oxford University record. I learned pianos. So you know, I was like, I used to write music, and you know, what God, I'm like a giant. అంటే చెప్పడానికి వీల్లేనట్టుగా అన్నట్టుగా ఎంతో ప్రావీణ్యత సాధించాను, ఎన్నో వాటిలో సాధించాను. చాలా ఉన్నత స్థితిలో నేను చేరుకోవాలని ఆశపడ్డాను. రికార్డింగ్స్ కి ప్రజలు నన్ను పిలిచినప్పుడు నేను అనేవాడిని, అంటే నా రేంజ్ ఏంటా వాళ్ళు ఏంటా అన్నట్టుగా నేను అలా మాట్లాడేవాడిని. అంటే మ్యూజిక్ భాషలో అలాగ అంటారు అనమాట. నేను స్టూడియోకి వెళ్ళాను. ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నాను. నేను అలా తల వంచాను ఆయన ఎదుట. అంటే ఏదో పెద్ద ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్టుగా. తమిళ యాక్సెంట్ లో ఎస్ అన్నాను. ఆ ఫ్లూట్ తీసుకున్నాను. 3 శృతి అన్నాడు ఆయన. మరి అది తీసుకొని నేను వాయించడం మొదలు పెట్టాను. నేను ఊదుతున్నాను. ఆ ఫ్లూట్ లో నుండి శబ్దం రావట్లేదండి. మరి ఇంకో ఫ్లూట్ తీసుకున్నాను. ఈ స్కేల్ మళ్ళీ వాయిస్తున్నాను, రావట్లేదు శబ్దం. ఏంటైందమ్మా అన్నట్టుగా అడిగాడు నన్ను.
వెళ్ళి దమ్ముకొని వస్తావా అంటే నాకు అలవాటు లేదండి, నేను క్రైస్తవున్నాను. బాగించు. మూడో స్థితి ఇప్పుడు 4 తీసుకుంటా, కంఫర్టబుల్ స్కేల్ 4లో F బ్లోయింగ్. I was blowing hard. ఆయా శృతులు తీసుకొని దాన్ని మార్చి మార్చి వాయిస్తున్నా కూడా శబ్దం రావట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కాల్డ్ ద చీఫ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చీఫ్ని పిలిచాడు ఆయన. చంద్రశేఖర్ గారిని పిలవండి, డైరెక్టర్ చంద్రశేఖర్ గారిని పిలవండి. చంద్రశేఖర్ గారు was the amazing musician who gave 300 movies in Tamil, and he is head of director. Even he was director of music, head of All India Radio in Hyderabad. మరి తమిళ్లో 300 సినిమాలకు ఆయన చేశాడు. ఆ చంద్రశేఖర్ అంటే ఆయన పిలిచాడు. ఎవరయ్యా తీసుకొచ్చావు? ఎవరు తీసుకొచ్చావయ్యా? గెట్టేసేయండి. ఆ వెంకటేశ్వర గారిని తీసుకొచ్చాడు, వాయిస్తాడు. I was kicked out from All India Radio. ఆల్ ఇండియా రేడియో నుంచి నన్ను అలాగా గెంటి వేశాను. And outside the gate Jesus was standing. All India Radio outside the gate Jesus was standing. ఆల్ ఇండియా రేడియో గేట్ బయట యేసు ప్రభువారు నిలబడి ఉన్నాడు అక్కడ. And said, అన్నాడు, will you go to the ministry now? ఇప్పుడైనా పరిచర్యకు వెళ్తావా? I said, I will go. నేను అన్నాను, సరే వెళ్తాను ప్రభువా. But I will not go to anybody's house and preach your gospel. అయితే నేను ఎవరి ఇంటికి వెళ్ళి సువార్త చెప్పను. I will not distribute flyers. I will not distribute flyers. నేను కరపత్రాలు పంచిపెట్టను. I will not stand on street corners. మరి నేను ఎక్కడో వీధుల్లో నిలబడి మాట్లాడను. I will not take a drum and play and say, and shout on the streets. మరి ఆ డ్రమ్స్ తీసుకొని వాయిస్తూ నేను వీధుల్లో శబ్దం చేయను. I will sit in my house. నా ఇంట్లో కూర్చుంటాను. You send people to me. నువ్వే ప్రజలు నా దగ్గరికి పంపి. Jesus said, the deal is done. యేసయ్య అన్నాడు, సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తానన్నాడు. I came to Bengal. బెంగాల్కి వచ్చాను. I fasted 40 days and 40 nights. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేశాను. My father was saved. నా తండ్రి రక్షణ పొందాడు. My mommy was saved. నా తల్లి రక్షణ My పొందింది. brother was saved. నా సహోదరుడు రక్షణ పొందాడు. 80 members in my family were saved and I gave them baptism. నా కుటుంబంలో 80 మంది రక్షణ పొందారు. వారందరికీ నేను బాప్తిసం ఇచ్చాను. 600 to 700 people were stand in my house. All over 3 churches, international ministries. I travel all around the world, America, Latin America. I travel to European nations. I travel to Gulf nations. God take me to every part in North India, Northeast India, South India, every part of India and every part of Asia. God takes me to preach the gospel and His word. I have never been anywhere. God opened doors for me. మరి ఎన్నో ప్రదేశాలు, దేశాలు, అనేక ప్రాంతాలు, భారతదేశం, ఉత్తర భారతదేశం, నార్త్ ఈస్ట్, అవన్నీ కూడా ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నాను. మరి వెళ్ళి ప్రతి చోట వాడబడుతున్నాను. నేనెప్పుడు ఎవరిని సంప్రదించి వెళ్ళలేదండి, వారే నన్ను సంప్రదించి తీసుకెళ్తున్నారు. గొప్ప స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక కుగ్రామాల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పట్టణాలు, దేశాలు, చిన్న దేశాలు, పెద్ద దేశాలు, అన్ని దేశాలకు తీసుకెళ్తున్నాడు దేవుడు. హల్లెలూయా. I have given up in my life. నా జీవితంలో నేను ఆశలు వదిలేసుకున్నాను. But God poured out His living waters in me. అయితే దేవుడు నాలో ఆ జీవజల ఊటను పెట్టి నన్ను పట్టుకున్నాడు. God blessed me in such a heights. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి నన్ను ఆశీర్వదించాడంటే, He has established my ministry in America and established my ministry in Bengal. అమెరికా దేశంలో నా పరిచర్యను స్థాపించాను, బెంగాల్లో నా పరిచర్యను స్థాపించాను. One boy who had no knowledge about Jesus can go to that heights if he believes. Then how can God lead you? Is the God of He's only my God? No, He's our God. If He can do the things that He did in my life, He can do more things in your life if you believe. యేసుని గురించి ఏమాత్రము బొత్తిగా యేసుని గురించి ఎరగనటువంటి ఒక చిన్న కుర్రవాణి పట్టుకొని దేవుడు అంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి అలాగా గొప్పగా ఉపయోగించుకొని వాడుకోగలుగుతున్నాడంటే, మరి అది ఆ కుర్రవాణి ఘనత కాదండి, ఆ దేవుడి ఘనత. అయితే ఆ దేవుడు నా దేవుడు ఒక్కడే కాదండి, మన దేవుడు. ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయగలడు, మనల్ని ఆశీర్వదించగలడు. Don't be satisfied with Ishmael. ఇష్మాయేలు అంటే నువ్వు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండకు. God
God is going to give you Isaac. దేవుడు నీకు ఇస్సాకును ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. God is going to give you Isaac. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. Close your eyes and bow your heads. కళ్ళు మూసుకొని తలలు దించండి. This morning, God is not happy because you are happy with Ishmael. అంటే నువ్వు కలిగి ఉన్న దాంతో ఇష్మాయిల్తో నువ్వు తృప్తిపడి నువ్వు ఇక చాలు అన్నంత మాత్రాన దేవుడు కూడా నీతో ఏకీభవించి నీతో చాలు అని అంటాడని అనుకోకు. God wants to give you Isaac. దేవుడు నీకు ఇస్సాకును ఇవ్వాలని ఆశపడుతున్నాడు.